వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను, నా జీవితంలో నిన్ను ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు. ఈ పిరికి బంధులిద్దరూ సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తల్ని తప్పుదారి పట్టించడానికి, ఎందుకంటే కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ధ్యేయం ఒకటే, వాళ్ళకి పదవులు కావాలని కాదు, వాళ్ళకి డబ్బులు కావాలని కాదు, వాళ్ళకి పనులు కావాలని కాదు. మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకి చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్ళి పిచ్చి పిచ్చి ప్రాలాపనలు పేరారో కొడాలి నాని వంశీ లాంటి వాళ్ళని జైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి, అవునా కాదా? అంతేగాని వీళ్ళకి పదవుల మీద ఆశ లేదు, పన్నుల మీద ఆశ లేదు. ఇదే కాదు, రాష్ట్రంలో ఏ తెలుగుదేశం కార్యకర్తకు కూడా లేదు. వాళ్ళ జయం వల్ల వీళ్ళిద్దరిని లోపడేయాలని. ఈడు కామెడీ యాక్టర్ ఎవరో పోసాని మురళి 100 కోళ్ళని తిన్న పిల్లంట తీర్థయాత్రలకు వెళ్ళిందంట పాపం కడుక్కోవడానికి. ఇవాళ ఒకడేమో భువనేశ్వరి గారిని నానా మాటలని సారీ చెప్తాడు, ఒకడేమో కొడాలని సోషల్ మీడియాలో రాజీ పడిపోయామని రాపిస్తాడు. వాడి పోసాని మురళి ఏమో నన్ను క్షమించండి, నేను ఇక రాజకీయాలు వదిలేస్తున్నాను, నాకు వాళ్ళంటే ఇష్టం వీళ్ళంటే ఇష్టం అదంటే. మీరంతా రిజల్ట్ రాకముందు రోజు ఏమయ్యారు? ఈ మాటలు రిజల్ట్ రాకముందు రోజు ఈ మాటలు మాట్లాడాలి కదా మీరు. మేము వదిలేసామని ఒకరు, ఊర్లో వదిలి వెళ్ళిపోయాం ఒకరు, లేదా సోషల్ మీడియాలో చంద్రబాబు గారికి తప్పైపోయిందని చెప్పాం మేము అని ఎన్నికల రిజల్ట్ ముందు పెట్టాలిగా. రిజల్ట్ ముందు పెట్టలా. ఇప్పుడు ఎక్కడ కొడాలని వల్లభనేని వంశీ అడ్రస్ ఎక్కడ? అరే మాట వస్తే త్వరలో కొట్టడం, పొడిచేస్తాం, వేసేస్తాం, నరికేస్తాం, చంపేస్తాం అన్నారు. మీరు పదవుల్లో ఉండి పిచ్చి కుక్కల్లాగా వాగి ఇప్పుడేమో పారిపోయి ఇవాళ క్షమాపణలు కోరితే కుదరదు నాన్న, మీరు రాజకీయాల నుంచి తప్పుకున్నామని ఒకరు భువనేశ్వరి గారిని నానా మాటలన్నీ క్షమించని ఒక మాట సారీ చెప్తే అయిపోదు. వాళ్ళ ఆవిడే చెప్పింది భువనేశ్వరి గారు, నీ సారీని నేను తీసుకోవట్లేదని. అది పులిబిడ్డ ఆమె, పులిబిడ్డ ఆమె. మీరు కాదురా నాన్న అటో పులి ఇటో పులి, ఎన్టీఆర్ బిడ్డ ఆమె, పులిబిడ్డ. ఆ రోజే చెప్పింది ధైర్యంగా, చూసా నీ సారీ నేను తీసుకోవట్లేదని. ఇవాళ షర్మిల గారు ఏం చెప్పారు చెప్పండి? ఆ మీద వచ్చినటువంటి ఏదైతే బ్యాడ్ ఇది ఉందో అదంతా జగన్మోహన్ రెడ్డి చెల్లిని ఎవరైనా సరే ఈ భారతదేశంలో చెల్లికి అన్నకి మాటలు లేకుండా ఉండొచ్చు, బ్యాడ్గా ట్రోల్ చేపించి అన్న ఈ భారతదేశంలో ఎక్కడైనా ఉంటాడా? ఇది ఇలా బతుకులు. చంద్రబాబు నాయుడు గారు చెల్లెల్ని ఎంత బాగా చూస్తారో తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు మంచి సంబంధాలు ఇచ్చి ఆయన దగ్గరుండి, ఆయన భువనేశ్వరి గారి దగ్గరుండి పెళ్ళిళ్ళు చేపిస్తారు. ఆ చెల్లెళ్ళకి కూడా ఒక కూతురు, ఈ చెల్లికి ఒక కూతురు, మళ్ళీ వాళ్ళకొక కూతురు వాళ్ళకొక కూతురు, అందరూ చక్కగా ఉంటారు, ఫ్యామిలీ అందరూ చక్కగా ఉంటారు. భువనేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి అన్ని పెళ్ళిళ్ళు చేస్తారు. మన నారా రోహిత్ గారిది ఎంగేజ్మెంట్ ఉంటే అక్కడ గుండు సూత్తో సహా భువనేశ్వరి గారు అన్ని పర్యవేక్షించి చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూర్చొని చేశారు. నువ్వు ఆఖరి చెల్లెల్ని ట్రోల్ చేసే నాయకుడు ఎవడన్నా ఉంటాడా? మావాడు అన్నట్టు. అంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఇలా ఉంటే పదవులు వస్తాయని చెప్పి వీళ్ళంతా రెచ్చిపోయారు. వీళ్ళెవ్వరిని కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, కక్ష సాధింపు చర్యలు వద్దు అన్నారు. ఓకే, మేము కక్ష సాధింపు చర్యలు చెయ్యం, కానీ వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళు చేసిన పని, వాళ్ళు చేసినటువంటి అవినీతి చట్టపరంగా మాత్రం వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది. వాళ్ళు జీవితాంతం జైలు నుంచి బయటికి రారు.